దేవునికి మహిమ కలుగునగాక. క్రీస్తు నామములో వందనములను తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ లేఖనాలలో ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము మొదటి 6 వచనములు, నీవు స్వాధీనపరుచుకునబోవు దేశములోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములను అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెర్జీయులు, హివ్వీయులు, యెబూసీయులను 7 జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తరువాత నీ దేవుడైన యెహోవా వారిని నీకప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలెను, వారిని నిర్మూలము చేయవలెను, వారితో నిబంధన చేసుకొనకూడదు, వారిని కరుణింపకూడదు. క్రింద వచనములలో మనము కొన్ని విషయములను గమనించగలుగుతూ ఉన్నాం. ప్రియులారా, మన అంశం ఏమిటంటే కనానులో ఉన్న 7 జనములు. ఈ 7 జనములను వెళ్ళగొట్టి ఇశ్రాయేలీయులు పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని ఎలాగ స్వాధీనపరుచుకున్నారో, అలాగే మన ఆధ్యాత్మిక జీవితములో కూడా దేవునికి ఇష్టము లేని స్వభావములను వెళ్ళగొట్టి దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవాలి. క్రైస్తవ మార్గములో ప్రయాణం అనేది కొనసాగిస్తూ ఉన్నాము కనుక దేవుడు మనతో ఏదైతే చెప్పుచూ ఉన్నాడో వాటిని అనుసరించి నడిచేదే మన జీవిత విధానమై ఉన్నది. మన ప్రవర్తనలోను, మన క్రియలలోను, మన నడవడికలలోను దేవుడు ఇష్టపడేటువంటి కార్యములుగా ఉండాలే తప్ప మన యొక్క ఇష్టానుసారముగా నడుచుకోవడానికి ఈ క్రైస్తవ మార్గములోనికి దేవుడు మనలను పిలువలేదు. అందునిమిత్తము ఆయన మరణించును లేదు. కారణం ఏమిటంటే, మన కొరకు మరణించిన ఉద్దేశం ఏమిటంటే ఆయన చిత్తము చొప్పున నడుచుకోవాలి. ఆయన యొక్క ఇష్ట ప్రకారముగా నడుచుకున్నప్పుడు మనము ఆశీర్వదింపబడిన జనమై ఉన్నాం. మన కుటుంబాలు ఆశీర్వదింపబడిన కుటుంబాలుగా మారుతాయి. ప్రియులారా, ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నంత వరకు వారు దేవునిని సరిగ్గా ఆరాధన చేయలేకుండా ఉన్నప్పుడు దేవుడు వారికి ఒక రక్షకుని పంపించి ఐగుప్తు నుండి విడిపించిన తరువాత అరణ్య మార్గము గుండా వారు ప్రయాణము చేస్తూ వారికి ఏర్పరచబడిన ఆ కనాను దేశం అనేది స్వతంత్రించుకోవడానికి దేవుడు వారిని పలు విధాలుగా నడిపించుచూ వచ్చాడు. మరి మన జీవితాలలో కూడా ఈ క్రైస్తవ ప్రయాణం అనేది పలు విధాలుగా దేవుడు మనల్ని నడిపించుచూ ఉన్నప్పుడు మనము సనుగక గొనగక దేవుని యందు మనము సరి అయిన విశ్వాసము కలిగి దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవడానికి మనలో ఆసక్తి చూపేవారముగా ఉండాలి. కనానులో ఉన్న ఈ 7 జనములు ఏ విధంగా వెళ్ళగొట్టబడ్డారు అనంటే, వారు కొంచెముగా ఆ జనాన్ని వెళ్ళగొట్టగలిగారు. ఒకేసారి ఆ జనులను వారు వెళ్ళగొట్టలేదు, కానీ వారిలో కొంచెముగా ఆ జనములను వెళ్ళగొట్టి ఆ దేశాన్ని స్వాధీనపరుచుకున్నట్లుగానే మన స్వభావములు కూడా కొంచెముగా దేవుని వాక్యము చేత వెళ్ళగొట్టుచు ఒక దినమందు మనము పరిపూర్ణంగా మార్చబడబోతూ ఉన్నాం. కనుక మనలో పరిపూర్ణత అనేది చాలా ప్రాముఖ్యమై ఉన్నది. పరిశుద్ధతలో పరిపూర్ణంగా మనం మార్చబడుతూ దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవడానికి మనము ప్రయాసపడాలి. నా ప్రియులారా, ఇక్కడ చెప్పబడిన ఈ 7 జనములలో మొదటి జనమును గురించి మనం నేర్చుకున్నట్లుగానే
ఈ సమయంలో రెండవ జనమైన ఈ గిర్గాషీయులను గురించి, వారికున్న నడవడికలు, వారికున్న ప్రవర్తన, వారికున్న స్వభావములు ఏమై ఉన్నవో అవి మన జీవితంలోనికి రాకుండా దాని నుండి మనం విడుదల పొంది దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవాలి. అనగా పరమ కణానైన దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవడానికి మనము ఆసక్తి చూపినట్లయితే ఈ క్రైస్తవ ప్రయాణం అనేది చాలా సులభతరముగా మార్చబడుతూ ఉన్నది. మనలో ఎవరమైనా సరే ఈ క్రైస్తవ మార్గములో కొనసాగుతున్న ప్రతి ఒక్కరిలో కూడా దేవునికి ఇష్టము లేనటువంటి స్వభావములు మనలో కలిగి ఉన్నట్లయితే పరమ కణానును మనము స్వతంత్రించుకోలేము. నా ప్రియ దేవుని బిడలారా, ఈ వర్తమానము ద్వారాగా నేను మీకు తెలియజేసే విషయములు ఏమిటంటే, దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవడానికి మనమేమి చేయాలి? దేవుని రాజ్యములోనికి మనం ప్రవేశించాలంటే మన జీవిత విధానములు ఎలా ఉండాలి? మన ప్రవర్తన, మన క్రియలు, మన నడవడికలు ఇవన్నీ కూడా ఒక గొప్ప మార్పు కలిగి దేవునికి ఇష్టమైనటువంటి ప్రజలముగా బ్రతుకుతూ పరమ కణానును మనము స్వతంత్రించుకోవాలి. కనుక ఈ గిర్గాషీయులను గురించి మనము గమనించినప్పుడు ఆదికాండము 10వ అధ్యాయములో మనము చూచినట్లయితే అక్కడ గిర్గాషీయులు వారు కనాను నుండి, అనగా ఆ హాము వంశములో నుండి వచ్చినటువంటి వారని దేవుని వాక్యము మనకు బోధించుచూ ఉన్నది. అనగా నా ప్రియ దేవుని బిడలారా, నోవాహుకు 3 కుమారులు కలిగి ఉన్నట్లుగానే షేము, హాము, యాపేతు గురించి మనము 10వ అధ్యాయములో చదవగలుగుతూ ఉన్నాం. ఈ వంశములో నుండి వచ్చిన ప్రజలే గిర్గాషీయులు. ఈ గిర్గాషీయులు వారికి ఉన్నటువంటి గుణములు ఏమై ఉన్నవనంటే, మట్టిలోను లేక బురదలోను నివసించు జనులై ఉన్నారు. మట్టిలోను లేక బురదలోను నివసించు ప్రజలై ఉన్నారు. వీరికున్న స్వభావములు 5 విధములైన స్వభావములనేవి కనబడుచు ఉన్నవి. ఒకటి, శరీర సంబంధులుగా, అనగా ఎటువంటి ఆత్మీయత లేనటువంటి జనులు. శరీర సంబంధులు అనగా ఎటువంటి ఆత్మీయత లేని కార్యములు కలిగిన వారు ఈ గిర్గాషీయులు. రెండవదిగా, భూ సంబంధమైన మనస్సు కలిగిన వారు. మూడవదిగా వెనుకబడిన వారు. నాలుగవదిగా స్థిరత్వము లేనివారు. ఐదవదిగా నీళ్ళవలె చంచలత్వము కలిగినటువంటి ప్రజలుగా ఉన్నారు. నా ప్రియ దేవుని బిడలారా, ఇలాంటి గుణములనేవి మన జీవితాలలో కూడా అప్పుడప్పుడు ఎదురవుతూ ఉంటాయి. శరీర సంబంధులంగా బ్రతుకుతూ ఉంటాము. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుంటూ ఉంటాము. కొన్ని సమయాలలో ప్రభువును విడిచి వెనుకబడిపోతూ ఉంటాము. కొన్ని సమయాలలో మన విశ్వాసములో స్థిరత్వము లేని వారముగా బ్రతుకుతూ ఉంటాము. కొన్ని సమయాలలో మనము చంచలత్వం అనేది మన మనస్సులో కనబడుతూ ఉంటుంది. ఇలాంటి గుణములు మన జీవితములో అది ఎవరిలో ఉన్నప్పటికీ వారు గిర్గాషీయులుగా బ్రతుకుతూ ఉంటారు. కనుక శరీర సంబంధమైన కార్యములు కలిగి జీవిస్తున్న వారు ఆత్మీయతలో నడవలేరు. ఆత్మీయ కార్యములను చేసేటువంటి వారు శరీర కార్యములను విడిచిపెట్టేవారు. పౌలు భక్తుడు కూడా గలతీ పత్రికలో రాస్తూ ఉన్నాడు, మొదట మీరు ఆత్మానుసారముగా ప్రారంభించి ఇప్పుడు శరీరానుసారముగా ముగించుదరా అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. ఒకప్పుడు మనము ఆత్మీయులంగా ప్రారంభించి ఉంటాం, కానీ దినములు గడిచే కొలది మనలో శరీర సంబంధమైనటువంటి కార్యములు ఎదురవుతూ శరీర సంబంధమైన వాటికి బానిసలమవుతూ మన ఆధ్యాత్మిక జీవితాన్ని, ఆ యొక్క స్థాయిని తగ్గించుకునే వారముగా ఉంటున్నాం. కనుక అలాంటి వారు ఏ విధంగా బ్రతుకుతారంటే, వారు దేవునిని ఎరిగి ఉన్నా కూడా ఎరగమన్నట్టుగా వారు జీవిస్తూ ఉంటారు.
కనుకనే అపోస్తులుడైన పౌలు తితుకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయము 16వ వచనాన్ని గమనించినట్లయితే, దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులనయుండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. ఇక్కడ పౌలు భక్తుడు చాలా తేటగా అంత్యకాలములలో బ్రతుకుచున్నటువంటి వారిని గురించి ఆయన రాస్తూ ఉన్నాడు. దేవునిని ఎరుగుదుమని వారు చెప్పుకుందురు. ఈ రోజుల్లో చాలామంది మేము దేవుణ్ణి ఎరిగి ఉన్నామండి, మాకు దేవుడు తెలుసు, ఏ దేవుణ్ణి సేవించాలో మాకందరికీ బాగుగా తెలుసు అని చెప్పి అంటారు. కానీ అలాంటి ప్రజల యొక్క జీవితాలలో, వారి యొక్క హృదయాలలో అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్య విషయములో భ్రష్టులై బ్రతుకుతూ ఉంటారు. ఇలాంటి వారిని గురించి ఏమని చెప్పుచున్నాడంటే, తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. మన క్రియల వలన మనము ఎటువంటి వారమని ప్రజలు గుర్తెరిగేవారుగా ఉంటున్నారు. మన నడవడికల వలన, మన ప్రవర్తన వలన, మన క్రియల వలన మనము ఎలాంటి వారం అనేది ఇతరులకు తెలియచేయబడుతూ ఉన్నది. ప్రభువును నమ్ముకున్నటువంటి వారు, ప్రభు కార్యములను చేసేటువంటి వారిని గురించి వారు ప్రభువును అనుసరిస్తారని చెప్పి ఇతరులకు తెలియజేయబడుతూ ఉంటుంది. కానీ ప్రభువుని ఎరిగిన తర్వాత కూడా ఇంకా భ్రష్టత్వములో మనం బ్రతుకుతున్నామంటే దేవునిని ఎరగమన్నట్టే మనం బ్రతుకుతూ ఉంటాము. కనుక దేవునిని ఎరగనన్నట్టు బ్రతికే వారి జీవితాలలో బుద్ధిహీనముగా బ్రతుకుతూ ఉంటారు. వారు దేవుడు లేడు అనే ఒక దుర్మార్గపు జీవితములో బ్రతుకుతూ ఉంటారు. దావీదు రాసిన 10వ కీర్తనలో మనము గమనించినట్లయితే, దేవుడు లేడనేటువంటి వారు బుద్ధిహీనులు అని చెప్పుచూ ఉన్నారు. మరి ఈ రోజుల్లో కూడా మనము బుద్ధిహీనులంగా బ్రతుకుతున్నామంటే దేవుడు లేడు అనే అర్థముతో మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. నా ప్రియ దేవుని బిడలారా, మనము అలా ఉండకుండా దేవునిని ఎరిగినటువంటి ప్రజలు దేవుని కార్యములలో జరిగించేవారుగా ఉండాలి. దేవుని చిత్తము చొప్పున నడుచుకునేవారముగా ఉండాలి. దేవుని యొక్క ఆలోచన ప్రకారముగా మన జీవితాలను కొనసాగించేవారముగా ఉండాలి. కనుక శరీర సంబంధమైనటువంటి కార్యములను జరిగిస్తూ ఆత్మీయతలో నడవలేనటువంటి కుంటివారుగా మనం బ్రతకకూడదు, కానీ ఆత్మీయతలో మనం పరిగెత్తేవారముగా ఉండాలి. శరీర కార్యములను విడిచి దూరముగా మనం పారిపోయేవారముగా ఉండాలి. యోసేపు యొక్క జీవితాన్ని చూడండి. యోసేపు యొక్క జీవితములో దేవునికి వ్యతిరేకముగా ఎటువంటి పాపము చేయకుండానట్లు దేవుని దృష్టిలో భయము కలిగి యథార్థమైన హృదయము కలిగిన వాడు గనుక అతని జీవితంలో తాను దేవునికి నమ్మకస్తుడుగా ఉండాలని చెప్పి ఎలాగైతే తలంచాడో ఆ పాపమును విడిచి దూరముగా పారిపోయిన ఒక వ్యక్తి యోసేపు యొక్క జీవితం మన ముందు ఉంచబడి ఉన్నది. నా ప్రియ దేవుని బిడలారా, అలాగే మనము దేవునిని ఎరిగి ఉన్నా కూడా ఇంకా మనలో శరీర కార్యములు, అసహ్యమైన కార్యములు, భ్రష్టత్వమైన క్రియలు మన జీవితంలో ఉన్నట్లయితే దాని క్రింద చెప్పబడిన మాట ఆయనను ఎరగమన్నట్టు ఉన్నారు. ఈ గిర్గాషీయులు కూడా శరీర సంబంధమైన కార్యములను చేసేవారు. ఆత్మీయత అనేది వారిలో లేదు. నేడు క్రైస్తవ ప్రపంచంలో కూడా చాలామంది ఆత్మీయతను కోల్పోతూ శరీర సంబంధమైన కార్యములను చేస్తూ వస్తున్నారు. ఎంత దుఃఖకరమైన కార్యమో ఒక్కసారి మీరు ఆలోచించండి. కనుక అపోస్తులుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనములో, పైనున్న వాటిని మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనుకుడి, ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. పైనున్న వాటినే మనం వెదికే వారముగా ఉండాలి. దేవుని పిల్లలకు ఉండవలసిన ఒక లక్షణం ఏమిటంటే, పైనున్న వాటి మీదనే వెదికే అనుభవంలోనికి రావాలి. భూసంబంధమైన వాటి మీద మనం మనసు పెట్టినట్లయితే, భూసంబంధమైన కార్యములు మన జీవితంలో కలిగి ఉన్నట్లయితే, మన అంతరంగపు ఆత్మ అనేది దేవునికి దృష్టిలో అది ఎలా ఉంటుందంటే, దేవునికి ఇష్టం లేని వ్యక్తులంగా మనము జీవిస్తూ ఉన్నట్టుగా కనబడుతూ ఉంటుంది.
భూ సంబంధమైన వాటి మీద మనం మనసు పెట్టుకుంటూ ఈ భూ సంబంధమైన క్రియలకు మనము లోబడుతూ వాటికి విధేయతను చూపుతూ మన జీవితంలో వాటిని అనుసరించి నడుచు ఉన్నట్లయితే అంతకంటే దౌర్భాగ్యులు మరొకరు ఉండరని దేవుని వాక్యము మనకు బోధించుచూ ఉన్నది. కనుక పైనున్న వాటి మీదనే మనము ధ్యాస ఉంచేవారముగాను, పైనున్న వాటినే వెదికేవారముగాను, దేవుని రాజ్యమును వెదుకుడి అప్పుడు మీకు అవన్నీ దొరుకునని చెప్పినట్లుగానే దేవుని రాజ్యములో ఏముంది? నీతియు సమాధానం ఉంది. మరి దేవుని యొక్క రాజ్యాన్ని మనము వెదికినట్లయితే ఆ నీతి, ఆ సమాధానం మన హృదయములలో ఏలుబడి చేస్తూ ఉంటుందన్నమాట. నా ప్రియ దేవుని బిడలారా, భూ సంబంధమైన వాటి మీద మనం మనసు పెట్టుకొనకుండా పైనున్న వాటి మీదనే మనము మనసు పెట్టేవారముగా ఉండాలి. ఉదాహరణకు పంది యొక్క పందిని మనము గమనించినట్లయితే అది ఎల్లప్పుడూ కూడా భూమిని తేరి చూస్తూనే ఉంటుంది, కానీ అది చనిపోయేటప్పుడు మాత్రమే అది పైకి తేరి చూస్తూ ఉంది. కనుక మన జీవితాలు అలా ఉండకూడదని దేవుని వాక్యము మనకు బోధిస్తూ ఉన్నది. ఈ గిర్గాషీయులు భూ సంబంధమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారు. మూడవదిగా వీరు వెనుకబడిన వారి జీవితాలు ఎలా ఉంటాయి? యేసు ప్రభువును వదిలి వేరొక మార్గములో ప్రయాణము చేసేటువంటి వారు. ఒకప్పుడు మనం బాగుగా ప్రార్థన చేసేవారం, ఒకప్పుడు బాగుగా బైబిల్ చదివేవారం, ఒకప్పుడు దేవుణ్ణి బాగుగా స్తుతించేటువంటి వారము. దినములు గడవగా మన ఆధ్యాత్మిక జీవితాలలో చల్లారిపోయినటువంటి ఒక స్థితిలో మనం కనబడుతూ ఉన్నాము. కనుక ప్రకటన గ్రంథం 3వ అధ్యాయములో చెప్పబడినటువంటి ఆ సంఘములో వారు నులివెచ్చగా కనబడుతూ ఉన్నారు. వారు చల్లగానైనను లేక వెచ్చగానైనను లేక నులివెచ్చగా కనబడుతున్నటువంటి సంఘమును చూచి దేవుడు చెప్పుచున్న మాట, తలుపు యొద్ద నిలబడి ఆయన తట్టుచూ ఉన్నాడంట. నా ప్రియ దేవుని బిడలారా, అంత్య దినములలో బ్రతుకుచూ ఉన్నాం. మనం వెనుకబడిన స్థితిలో నుండి మరల తిరిగి దేవుని యొద్దకు వచ్చేదము. పూర్వస్థితిని మాకు దయచేయమని చెప్పి వారు చెప్పినట్లుగానే ఇశ్రాయేలీయులు వారు చెప్పిన మాట ఏమిటంటే, పూర్వపు స్థితి మాకు మరలా దయచేయము. అయ్యో, మా తలల మీద ఉన్న కిరీటములు పడిపోయినవి, మరలా మాకు ఒక పూర్వపు స్థితిని మాకు దయచేయమని చెప్పి వారు ఏ విధంగా అడిగారో, నేడు క్రైస్తవ ప్రజలమైన మనలో కూడా పూర్వపు స్థితిలోనికి మనం మరలా తిరిగి రావాలి. పూర్వపు స్థితి ఎలా ఉండెను? భక్తులందరి యొక్క జీవితాలు ఎలాగ మారిపోయాయి? వారు పూర్వములో ఏ విధముగా దేవుని సన్నిధిలో ప్రార్థించి దేశమునే కదిలించగలిగిన ఒక వ్యక్తులుగా మారి ఉన్నారు. దేవుని వాక్యములో, అపోస్తుల కార్యములో, ఇదిగో భూమిని తలక్రిందలు చేయవారు ఇక్కడ కూడా వచ్చి ఉన్నారన్నట్లుగానే నేడు దేవుని ప్రజలమైన మనము ఈ దేశాన్ని మనము కదిలించలేకపోతూ ఉన్నాం. కారణం ఏమిటంటే వెనుకబడిన స్థితి మనలో ఉన్నందు మూలముగా. ఈ వెనుకబడిన స్థితిలో నుండి మనం విడుదల పొంది దేవుని రాజ్యమును ఈ భూమి మీద కట్టేవారముగా ఉండాలి. దేవుని రాజ్యమున కొరకు ఒక గుంపు జనాంగాన్ని మనము సిద్ధపరిచేవారముగా ఉండాలి. కొన్ని కారణాలని మనము గమనించినట్లయితే, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము నుండి 22వ వచనం వరకు మనము గమనించినప్పుడు వెనుకబడిపోవడానికి గల కారణం ఏమిటంటే క్రీస్తు నుండి తొలగిపోవడం. ఏదైతే మనం వద్దనుకున్నామో మరలా దాన్ని చేయడం. ఏ బానిసత్వములో నుండి అయితే మనం విడుదల పొందామో మరలా దాని బానిసత్వములోనికి మనం తిరిగి వెళ్ళిపోవడం. క్రీస్తు నుండి తొలగిపోవచ్చున్నటువంటి వారి జీవితాలలో వారిలో స్థిరత్వం అనేది కనబడదు, వెనుకబడిపోయేవారుగా మారుతూ ఉన్నారు. కనుక గలతీ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనములో పడగొట్టిన వాటిని మరలా తిరిగి కట్టడం. చూడండి, చాలామంది జీవితాలలో ఏదైతే వద్దనుకొని దానిని విడిచిపెడుతున్నారో మరలా దాన్ని ప్రేమించే వారముగా ఉంటున్నాం. క్రైస్తవ ప్రజలమైనటువంటి మనలో ఇటువంటి కార్యములను విడిచిపెట్టి ఏది వద్దు, నాకు ఇది వద్దు ప్రభువా అని చెప్పి మనము ఎప్పుడైతే తీర్మానం చేసి నిబంధన చేసి దేవుని యొద్దకు వచ్చి ఉన్నామో, కానీ మరలా దానిని ప్రేమించే వారముగా మారుతూ ఉన్నాం. అలాంటి విషయములలో మనం బహు జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉన్నది. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం నుండి 6వ వచనం వరకు మనం చదువుతూ ఉన్నప్పుడు మరలా ప్రభువుని సిలువ వేయడం. యూదులు ఒక్కసారి యేసు ప్రభువుని సిలువ వేశారు,
కానీ మరలా మరలా మనము సిలువ వేసేవారముగా ఉంటున్నాం. మన మాటల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన క్రియల ద్వారా, మన చూపుల ద్వారా, మన నడవడికల ద్వారా, వీటి ద్వారా మరలా మరలా మనం ప్రభువుని సిలువ వేస్తూ ఉన్నామే తప్ప మన జీవితంలో దేవునికి లోబడే ఆ అనుభవంలోనికి మరలా మనము తిరిగి రాలేకపోతూ ఉన్నాం. నా ప్రియ దేవుని బిడలారా, ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాటలలో మనము ఒక్కసారి వెలిగింపబడిన తర్వాత మనము దేవుని నుండి తొలగిపోయే వారముగా ఉండకుండా మరలా మనము దేవుని చేత వెలిగింపబడే ఒక గుంపు జనాంగమయుందుముగాక. కనుక చివరిగా యాకోబు పత్రిక యూదా పత్రికలో 1వ అధ్యాయము 24వ వచనములో గమనించినట్లయితే అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా అని చెప్పబడుతూ ఉన్నది. కనుక ఇక్కడ మనము యూదా పత్రిక 1వ అధ్యాయము 24వ వచనములో త్రొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును, మనము త్రొట్టిల్లిపోకుండా దేవుడు మనలను కాపాడుటకు మనలను తన యొక్క కృప ద్వారా మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మనము కాపాడబడేవారముగా ఉంటున్నాం. కనుక ఈ గిర్గాషీయులు ఏ విధంగా వారికున్న గుణములు, వారి ప్రవర్తన, వారి క్రియలు ఎలా ఉన్నవో దేవుని దుఃఖపరిచే విధముగా ఉన్నవి. అందువలన ఆ కనానులో వారిని వెళ్ళగొట్టి తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు స్వాధీనపరిచినట్లుగానే మన జీవితంలో కూడా చెడు గుణములను తొలగించి దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవడానికి దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ సమయములో దేవా, ఈ వర్తమానము ద్వారా మీరు మాతో కూడా మాట్లాడి మమ్మలను బలపరిచినందుకు స్తోత్రాలు. అవును ప్రభువా, గిర్గాషీయులకు ఉన్న ఆ చెడు గుణములనేవి మా జీవితములో నుండి తొలగించి అంత్య దినములలో దేవా మేము వెనుకబడిపోకుండా మీ సన్నిధిలో మేము ఎల్లప్పుడూ కూడా మొరపెట్టే ఒక గుంపు జనాంగముగా మార్చండి. ఇదిగో భూమిని తలక్రిందులుగా, లోకమును తలక్రిందులుగా చేయవారు ఇక్కడ కూడా వచ్చి ఉన్నారన్నట్లుగానే మేము కూడా ప్రభువా ఈ దేశమును తలక్రిందులుగా చేసే ఒక గొప్ప ఉజ్జీవం అనేది మాలో ప్రతి ఒక్కరిలో కలుగు చేయండి. మేమందరము కూడా ప్రార్థన వీరులంగా మమ్మలను మార్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి కుటుంబములో ఒక ప్రార్థన వీరుడు లేపబడును గాక. అయ్యా, మీ సన్నిధిలో ప్రతి కుటుంబాన్ని ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి. ఈ వారమంతటిలో వారి యొక్క ప్రయాణములు, వారి యొక్క ఉద్యోగ స్థలములలో, వారి వ్యాపారములను మీరు దీవించి ఆశీర్వదించి మీరు ఆకడుకు ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచుమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.